శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగ యోగము నుండి వేళ మనం 17వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాద మోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమో గుణము వలన అజాగ్రత్త, మరుపు, భ్రమ, అజ్ఞానము కలుగుచున్నవి అని. తత్వము బాగుగా దృఢపడుట కొరకై ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించిన చందమున భగవానుడు అర్జునునకు చెప్పిన విషయముని వివిధ రీతులలో ఉపమానముల ద్వారా మరల తెలియజెప్పుతున్నారు. లోభము అజ్ఞానము మొన్నగునవి దుఃఖప్రదములు కావున అవాంఛనీయములైనవి కాబట్టి అవి వేని వలన కలుగును. అట్టి రజోగుణ తమోగుణములను దూరీకరించి జ్ఞానదాయకమగు సత్వగుణమని విజ్ఞుడు ఆశ్రయించవలెను. మనం ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆ కార్యక్రమమునకు అవరోధములు కలిగించావిటిని ఏ విధంగా అయితే మనం పక్కకు తోస్తామో, కార్యక్రమమునకు ఉపకరించే దాన్ని ఏ విధంగా అయితే స్వాగతిస్తామో, ఆ విధంగానే మానవుడుగా బ్రతకడానికి, మానవుడు మనుగడ సాగడానికి గుణములు ప్రధానమైనటువంటి. ఈ గుణములలో తమోగుణ ప్రవృత్తి కలిగినటువంటి వాడి ఏ కార్యక్రమం తలపెట్టినా సమంజసంగా సమాజానికి హితము కలిగే విధంగా, సమాజమునకు మేలు కలిగే విధంగా తాను కూడా సమాజములో ఒక వ్యక్తి జీవించగలడు. రాజసిక తామసిక గుణములతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా పరోపకారాన్ని చేయలేరు, తాను కూడా సుఖపడలేడు. ఎందుచేత అంటే ఆ గుణ ప్రభావం అటువంటిది. ఆ గుణ ప్రభావం, గుణములు అభివృద్ధి చెందడానికి మనకి ఆహారమే ప్రధానమైనటువంటి. ఆహారమే ప్రధానం. ఆహారాన్ని బట్టే గుణాలు మనకి పురోభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి అనేది నైపుణ్యత మనకు కలిగి ఉండాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఈ యొక్క యుక్తాహారం అనేది మితమైనటువంటి నడవడి కలిగి ఉండడం, మితమైనటువంటి మాటలు మాట్లాడడం, అన్నిటిలో కూడా మితము కలిగి ఉండడం, సాత్విక స్వభావం నిండుగా ఉన్న వాళ్ళకి వీలు పడుతుంది. కానీ రాజసిక తామసిక గుణములు మిశ్రమతో ఉన్నటువంటి సత్వగుణానికి కూడా ఇది సరిపోదు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.